మన ఇండియన్ హిస్టరీ కోర్సులో భాగంగా లాస్ట్ క్లాస్లో వేదిక్ ఏజ్ లేదా ఆర్య నాగరికతకి సంబంధించిన ఇంట్రడక్షన్ చూసాం. అసలు ఈ ఆర్యులు ఎవరు, ఎక్కడి వాళ్ళు, భారత్లోకి ఎలా ఎంటర్ అయ్యారు, ఇక్కడ ఎలా సెటిల్ అయ్యారనే విషయాల మీద చరిత్రకారుల మధ్య ఉన్న డిఫరెంట్ ఒపీనియన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దీంతో పాటు దశరాజ యుద్ధం గురించి, వేదాల రూపకల్పన ఏ విధంగా జరిగిందనే విషయాల గురించి కూడా నేర్చుకున్నాం. ఎక్కువ మంది ఆమోదించే థియరీ ఏంటంటే ఆర్యులు మధ్య ఆసియా ప్రాంతం నుంచి వచ్చారు అని. కానీ రీసెంట్గా దొరికిన ఎవిడెన్సెస్తో చరిత్రకారులు ఏమంటున్నారంటే వీళ్ళు సెంట్రల్ ఏషియా కాదు, సెంట్రల్ యూరోప్ అంటే మధ్య ఐరోపాలో స్టార్ట్ అయ్యారు అని. అది కూడా హంగేరీ మైదానం నుంచి స్టార్ట్ అయ్యి ప్రపంచంలోని వేర్వేరు భాగాలకి స్ప్రెడ్ అయి ఉంటారు అని భావిస్తున్నారు. సో వీళ్ళు ఫస్ట్ సెంట్రల్ యూరోప్లో ఉన్న హంగేరీ మైదానాల్లో ఉండేవారు. అక్కడి నుంచి వీళ్ళు ఆసియా ఖండాన్ని, ఐరోపా ఖండాన్ని కలుపుతూ ఒక ప్లేస్ ఉంటుంది. ఏషియా మైనర్ అంటారు ఆ ప్లేస్ని. ప్రస్తుతం ఈ ఏషియా మైనర్ టర్కీలో ఉంది. సో ఈ ఏషియా మైనర్ ద్వారా ఐరోపా ఖండం నుంచి ఆసియా ఖండంలో ప్రవేశించారు. ఇలా ప్రవేశించి అక్కడ యూప్రటిస్ టైగ్రిస్ నదీ తీరాల్లో హిటైట్ మిటనీ రాజ్యాల్ని స్థాపించారు. అక్కడి నుంచి కొందరు పర్షియాలో ఎంటర్ అయ్యారు. ఈ పర్షియాని ప్రస్తుతం మనం ఇరాన్ అంటున్నాం. సో తర్వాత స్లోగా ఈ పర్షియాలోనే మాషాద్ బాక్ట్రియాలకి స్ప్రెడ్ అయ్యారు. ఈ ప్రాంతంలో కొంతకాలం ఉన్న తర్వాత వీళ్ళలో కొంతమంది హిందూకుష్ పర్వతాలని దాటి భారత్లో ఎంటర్ అయ్యారు. సో ఇది ప్రాసెస్. జస్ట్ ఈ నేమ్స్ సీక్వెన్షియల్ ఆర్డర్లో గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ యూరోప్లో ఉన్న హంగేరీ మైదానాలు, ఏషియా మైనర్, తర్వాత ఆసియా ఖండం, యూప్రటిస్ టైగ్రిస్ నదీ తీరాల్లో హిటైట్ మిటనీ రాజ్యాలు, అక్కడి నుంచి పర్షియాని ఏమని పిలుస్తున్నాం, ఇరాన్, తర్వాత మాషాద్ బాక్ట్రియా, ఫైనల్గా హిందూకుష్ పర్వతాల ద్వారా మన సప్త సింధు ప్రాంతం. ఇక్కడి వరకు క్లియర్ కదా. సో ఇప్పుడు ఈ ఎంటైర్ వేదిక్ ఏజ్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కొంచెం కేర్ఫుల్గా చూడండి. ఇండియాలోకి ఎలా ఎంటర్ అయ్యారని చెప్పుకున్నాం, బ్యాచ్లుగా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫ్యామిలీ అంతా ఒక గ్రూప్ అనుకోండి. తండ్రి, తల్లి, కొడుకులు, కోడలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళకి పుట్టిన పిల్లలు, ఇదొక గ్రూప్. ఒక ప్రాంతంలో స్థిరంగా లేరు కాబట్టి వాళ్ళకి భూములు ఉండే ఛాన్స్ లేదు. సంచార జీవితం గడుపుతున్నారు కాబట్టి డబ్బు, నగలు వంటి వాటి వల్ల కూడా వాళ్ళకి పెద్దగా యూజ్ లేదు. సో వీళ్ళు ఆ టైంలో మెయిన్ డిపెండ్ అయింది వీళ్ళ యొక్క పశువులు, గుర్రాల మీద. అవే వీళ్ళ ఆస్తి అని చెప్పుకోవచ్చు. సో ఆబ్వియస్లీ ఒక గ్రూప్లో వాళ్ళు వేరే గ్రూప్లో వాళ్ళ పశువుల్ని, పశువులతో పాటు స్త్రీలని కూడా దొంగిలించడానికి ట్రై చేస్తారు. ఇలాంటి దొంగతనాల నుంచి ఆ గ్రూప్ని కాపాడడానికి వాళ్ళకు ఒక బలమైన నాయకుడు ఉండాలి. ఇనీషియల్ డేస్లో ఈ గ్రూప్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఆ కుటుంబంలో పెద్ద అంటే ఆబ్వియస్లీ తండ్రి ఆ గ్రూప్కి నాయకుడిగా ఉండేవాడు. సో ఇదే రీజన్ వల్ల ఆర్యుల్లో పితృస్వామ్య వ్యవస్థ ఫామ్ అయింది. అదే మనం ఇండస్ వ్యాలీ పీపుల్ని తీసుకున్నాం అనుకోండి, వాళ్ళు పీస్ఫుల్గా ఒకే ప్లేస్లోనే సిటీస్ కట్టుకుని ఉండేవాళ్ళు. ఈ ఆర్యులు ఎంటర్ అయ్యే వరకు వాళ్ళకి పెద్దగా శత్రుభయం అనేది లేదు, ఫైట్ చేయాల్సిన నెసెసిటీ కూడా లేదు. సో పిల్లల్ని కండంలోనూ పెంచడంలోనూ స్త్రీ యొక్క పాత్రను ఐడెంటిఫై చేస్తూ వాళ్ళు మ్యాట్రియార్కల్ సొసైటీ అంటే మాతృస్వామ్య వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నారు. డిఫరెన్స్ అర్థమైంది కదా. ఆర్యుల్లో పితృస్వామ్య వ్యవస్థ లేదా ప్యాట్రియార్కల్ సొసైటీ, సింధు ప్రజల్లో మాతృస్వామ్య వ్యవస్థ లేదా మ్యాట్రియార్కల్ సొసైటీ. సో ఇలా ఈ ఆర్యన్స్ డిఫరెంట్ గ్రూప్స్గా హిందూకుష్ పర్వతాలని దాటి భారత్లోకి ఎంటర్ అయ్యారు. ఒక బ్యాచ్ తర్వాత ఇంకో బ్యాచ్, తర్వాత మరో బ్యాచ్, ఇలా బ్యాచ్లుగా వచ్చి అక్కడ లోకల్గా ఉన్న దాసదశులతో ఫైట్ చేసి సంచార జీవితాన్ని మానేసి అక్కడ ఉన్న 7 నదీ తీరాల్లో నివాసాలని ఏర్పాటు చేసుకున్నారు. నదీ తీరాల్లోనే ఎందుకు అంటే అక్కడ వాటర్ రిసోర్సెస్ బాగుంటాయి, పశువులకి పచ్చిక బయళ్ళు కూడా అబండెంట్గా ఉంటాయి కాబట్టి. ఇక్కడికి వచ్చాక కూడా ఆ నదీ తీరాల మీద, పశువుల మీద ఆధిపత్యం కోసం ఒక బ్యాచ్ వేరే బ్యాచ్తో యుద్ధం చేసేది. యుద్ధం జరిగింది అంటే దాని అవుట్కమ్ ఏమవుతుంది, ఏదో ఒక బ్యాచ్ ఓడిపోతుంది. ఆ బ్యాచ్లోని పశువుల్ని, స్త్రీలని గెలిచిన బ్యాచ్ తీసేసుకుంటుంది, లేదా సంధి చేసుకుని ఆ 2 బ్యాచ్లు కూడా కలిసిపోతాయి. ఈ రెండింటిలో ఏది జరిగినా అల్టిమేట్లీ ఒక పెద్ద బ్యాచ్ ఫామ్ అవుతుంది. లాస్ట్ క్లాస్లో అదే అయింది కదా, బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ లేదా దశరాజ యుద్ధం. ఫైనల్గా చిన్న రాజ్యాలన్నీ కలిసిపోయి కురు కింగ్డమ్ ఫామ్ అయింది. సో ఇలా స్లోగా ఈ 7 రివర్స్ ఉన్న సప్త సింధు ప్రాంతాన్ని ఆర్యులు కంప్లీట్గా స్వాధీనం చేసేసుకుని దానికి ఆర్యావర్తం అని పేరు పెట్టి అక్కడే సెటిల్ అయిపోయారు. చిన్న గ్రూపులన్నీ కలిసిపోయి రాజ్యాలు ఫామ్ అయ్యాయి. పశుపోషణతో పాటు అక్కడ స్వాధీనం చేసుకున్న ల్యాండ్స్లో పంటలు కూడా పండించడం స్టార్ట్ చేశారు. ఇనీషియల్గా ఈ గ్రూప్స్కి కుటుంబ పెద్ద నాయకుడిగా ఉండేవాడు అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు నెంబర్ ఆఫ్ ఫ్యామిలీస్ కలిసిపోయి ఒక పెద్ద గ్రూప్ని ఫామ్ చేశాయి కాబట్టి వాళ్ళందరినీ మేనేజ్ చేయాలి కాబట్టి వాళ్ళందరిలోకి బలమైన వాడిని రాజుగా ఎన్నుకున్నారు. ఈ రాజుకి సలహాలను ఇవ్వడానికి కొన్ని టీమ్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ టీమ్స్ని లేదా కమిటీస్ని సభలు అంటారు. ఈ టీమ్స్లో ప్రతి ఫ్యామిలీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ ఉంటాడు, ఇంక్లూడింగ్ లేడీస్. అప్పుడే కొత్తగా అధికారం వచ్చింది కాబట్టి ఈ రాజు సిన్సియర్గానే కష్టపడేవాడు. ఏం చేయాలని టీం మెంబర్స్ పర్మిషన్ తీసుకునే చేసేవాడు. ఈ రాజుకి మెయిన్ డ్యూటీస్ ఏమేమి ఉంటాయి, వేరే గ్రూప్ దాడి చేయకుండా తన గ్రూప్లో ప్రజల్ని, పశువుల్ని కాపాడుకోవడం, ఈ పశువులకి, ప్రజలకి ఫుడ్ సరిపోనప్పుడు వేరే ప్రాంతం మీద దాడి చేసి దాన్ని స్వాధీనం చేసుకోవడం. అప్పటి వరకు సంచార జీవితం గడిపేవాళ్ళు కాబట్టి డైలీ వీళ్ళు షెల్టర్ కోసం ఎత్తుక్కోవడమే. సో వీళ్ళని మెయిన్ ఇబ్బంది పెట్టేవి వరదలు, అగ్ని ప్రమాదాలు, భూకంపాలు లాంటి ప్రకృతి విపత్తులు. సింపుల్గా చెప్పాలంటే ప్రకృతి శక్తుల యొక్క దయాదాక్షిణ్యాల మీద బతికేవాళ్ళు. సో వాటి నుంచి ప్రొటెక్షన్ కోసం ఒక్కో ప్రమాదాన్ని నిరోధించమని ఒక్కో దేవుడిని ప్రార్థించేవారు.
సో అలా తుఫానులకు ఒక దేవత, గాలికి ఒక దేవత, భూమికి ఒక దేవత, అగ్నికి ఒక దేవత, ఇలా ప్రకృతి శక్తుల్ని పూజించేవాళ్ళు. అప్పటికి ఇంకా ఈ దేవతలు ఎలా ఉంటారో తెలియదు. సో విగ్రహాలు, నైవేద్యాలు ఇలాంటివి ఏవి ఉండేవి కాదు. జస్ట్ నువ్వు అంత గొప్పడివి, అంత గొప్ప పని చేసావో, నీలో ఈ లక్షణాలు ఉన్నాయి, సో మమ్మల్ని, మా కుటుంబాలని, మా పశువుల్ని కాపాడి రక్షించు అని వాళ్ళ భాషలో కొన్ని ప్రార్థనా గీతాలని రాసుకొని ఆ ప్రార్థనా గీతాలతోనే ప్రార్థించేవారు. తర్వాతి కాలంలో ఈ ప్రార్థనా గీతాలే మంత్రాలుగాను, వేదాలుగాను మారటం జరిగింది. ఇనీషియల్గా ఈ పని అంతా కూడా కుటుంబ పెద్ద చేసేవాడు. రాజ్యాలు ఫామ్ అయ్యాక ఇలా దేవతల్ని ప్రార్థించడానికి ఈ గ్రూప్ మొత్తానికి ఒక పురోహితుడిని పెట్టుకున్నారు. సో ఇలా డిఫరెంట్ గ్రూప్స్ పురోహితుల మధ్య కాంపిటీషన్ ఎక్కువైపోయింది. అప్పటి వరకు ఈ పురోహితుల డ్యూటీ ఏంటి? మంత్రాలు చదివి దేవతల్ని ప్రసన్నం చేసుకోవడం, రాజ్యంలో ఎవరికి ఏ ఆపద రాకుండా చూడండి అని ప్రార్థించడం. కానీ పక్క రాజ్యం పురోహితుడు కూడా ఇదే చేస్తున్నాడు. సో ఆ రాజ్యాన్ని బీట్ చేయాలంటే దానికంటే గొప్పగా ఏదోటి చేయాలి. దేవుడికి లంచాలు ఇవ్వాలి, వాళ్ళ పశువుల్లో పండించిన పంటల్లోనూ ఆ దేవుడికి వాటా ఇవ్వాలి. ఇప్పుడు ఈ వాటాని దేవుడి దగ్గరికి ఎలా చేర్చాలి అని క్వశ్చన్. అలా గాల్లో వదిలేశారనుకోండి, కొన్ని రోజులకి స్పాయిల్ అయిపోయేవి, కానీ దేవుడికి రీచ్ అయ్యేవి కాదు. ఆకాశంలోకి విసిరేశారనుకోండి, రెట్టింపు స్పీడ్తో కిందకి పడిపోయేవి. భూమిలో పాతిపెట్టినా రేపు తవ్వి చూస్తే అక్కడే ఉండేవి. నీటిలో వదిలేసినా సేమ్. ఇలా కాదు అని అగ్నిలో వేసి చూశారు. ఆ ఐటమ్స్ వ్యానిష్ అయిపోయి బూడిద మిగిలింది. సో బుక్లో రాసుకున్నారు, నువ్వు దేవతలకు ఏమైనా సమర్పించాలి అంటే దాన్ని అగ్నిలో వేయాలి అని. నైవేద్యాల్ని దేవతకి తీసుకుపోయే మధ్యవర్తి ఎవరు అంటే అగ్ని. అందుకే అగ్నిని హవ్యవాహనుడు అంటారు. హవ్యవాహన్, హవ్యం అంటే అర్పించినది అని అర్థం, వాహనుడు అంటే తీసుకొని పోయేవాడు అని. సో ఆర్యులు అర్పించింది దేవతలకు తీసుకొని పోయేవాడు. అంటే ఆర్యులకి దేవతలకి మధ్యవర్తి ఎవరు అని అడిగితే ఆన్సర్ ఏంటి? అగ్నిదేవుడు. సో ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని యజ్ఞాలు స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇనీషియల్ డేస్లో ఈ వర్ణ వ్యవస్థ, క్యాస్ట్ సిస్టంలు లేవు. కలర్ని బేస్ చేసుకుని డిఫరెన్సెస్ ఉండేవి. అంటే ఎలా అంటే ఆర్యులు కొంచెం ఫెయిర్గా ఎత్తుగా ఉంటారు, మన ఇండస్ పీపుల్ అంటే దాసులు డార్క్గా పొట్టిగా ఉండేవారు. సో ఈ ఫీచర్స్ని బేస్ చేసుకుని ఆర్యుల్ని, అనార్యుల్ని డిఫరెన్షియేట్ చేసేవారు. ఆర్యుల చేతిలో ఓడిపోయిన ఈ దాసుల్ని ఊరు బయటకి తరిమేసి ఊళ్ళోకి రానిచ్చేవారు కాదు. స్లోగా వాళ్లే శూద్రులుగా కన్సిడర్ చేయబడ్డారు. ఒక పర్సన్ ఫెయిర్గా ఉంటే గొప్పడని, డార్క్గా ఉంటే అంటరానివాడు అని కన్సిడర్ చేయడం స్టార్ట్ అయింది. ఇక ఊళ్ళో అందరూ ఆర్యులే ఉండేవారు. అందరిలోకి బలవంతుని రాజుగా ఎన్నుకునేవారని చెప్పుకున్నాం. కొంచెం మెమరీ పవర్ బాగుండి ఉచ్చారణ దోషాలు లేకుండా మంత్రాలు చదవగలిగే వాడిని పూజారిగా చేశారు. మిగతా వాళ్ళలో కూడా ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసేవారు. ఎవరిని కూడా నువ్వు ఈ పనే చేయాలని ఫోర్స్ చేయడం లాంటివి ఉండేవి కాదు. ఫర్ ఎగ్జాంపుల్ ఋగ్వేదంలో 9వ మండలంలో శిశు అంగీరసుడు అనే ఒక కవి సింధు నదిని కీర్తిస్తూ ఒక పాట రాస్తాడు. దాంట్లో అతను ఏమంటాడంటే, కారూరహం తతో భీషగు ఫలప్రక్షిణీనన నానాధియో వసయవో యనుగా యువతస్తిం ఇంద్రాయ సోమ పరిస్త్రవ అంటాడు. ఇక్కడ కారూరహం అంటే నేను కవిని లేదా గాయకుడిని అని, భీషక్ అంటే డాక్టర్, ఉపలప్రక్షిణి అంటే తిరగలతో పనిచేసే స్త్రీ అని అర్థం. సో ఈ శ్లోకం మీనింగ్ ఏంటంటే, నేను ఒక కవిని లేదా గాయకుడిని, మా నాన్న వైద్యుడు, మా అమ్మ రాళ్లపై ధాన్యం విసురుతుంది, పశువులు తమ మేత కోసం ఏ విధంగా అయితే వేరే వేరే దారుల్లో నడుస్తాయో అలానే మేము కూడా సంపాదించడానికి వేరే వేరే వృత్తుల్ని అనుసరిస్తాము అని. సో దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇనీషియల్ డేస్లో ఈ వృత్తుల వారి విభజన అనేది లేదు. అంటే ఈ కాస్ట్ వాడు ఈ పనే చేయాలని లేదు, ఎవరికి ఇష్టమైన పనిని వాళ్ళు చేసుకోవచ్చు. అండ్ రాజు ఏమైనా తప్పు చేశాడు అనుకోండి, రాజుకు సలహాలు ఇవ్వడానికి కొన్ని టీమ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం కదా, సభలు. ఈ సభలు ఏం చేసేవంటే ఆ రాజుని పీకి పడేసి కొత్త రాజుని అపాయింట్ చేసుకునేవి. సేమ్ పురోహితుడు కూడా అంతే. ఇలా ఉండగా స్లోగా సిచ్యుయేషన్ చేంజ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇనీషియల్గా సప్తసింధు ప్రాంతంలో ఉన్న ఈ ఆర్యులు తర్వాతి కాలంలో తూర్పు దిక్కుకి ప్రయాణించి యూపీ, బీహార్లను కూడా ఆక్యుపై చేసేశారు. ఆ టైంలో చెప్పాలంటే కోసల, విదేహ. ఆ తర్వాత కొంతకాలానికి వింధ్య పర్వతాలని దాటి మన సౌత్ సైడ్ కూడా ఎంటర్ అయ్యారనుకోండి. దాని గురించి మనం తర్వాత ఏపీ హిస్టరీలో నేర్చుకుంటాం. సో ఇలా రాను రాను ఎక్కువ రాజ్యాన్ని కలిపేసుకుని రాజు బలవంతుడైపోయాడు. సో ఆబ్వియస్లీ రాజులు ఇంకా సభల మాట వినడం మానేశారు. ఈ సభల ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడైతే తగ్గిపోయిందో అప్పటి నుంచి రాజు బయట వాళ్ళకి మానేసి తన కొడుకుకే తన తర్వాత రాజ్యాధికారం ఇచ్చేవాడు. ఇలా వారసత్వ రాజకీయాలు కూడా స్టార్ట్ అయ్యాయి. అప్పటి వరకు పురోహితుడి పనేంటి? మంత్రాలు చదివి దేవతల్ని ప్రసన్నం చేసుకోవడం, రాజ్యంలో ఎవరికి ఆపద రాకుండా చూడండి అని ప్రార్థించడం, దీనికి సంబంధించి యజ్ఞయాగాలు చేయడం. కాకపోతే రాజు ఎప్పుడైతే బలవంతుడు అయిపోయాడో అప్పటి నుంచి ఈ పురోహితుల ఫస్ట్ ప్రయారిటీ రాజు అయిపోయాడు. ఎందుకంటే ఏమైనా తేడా వస్తే ఆ పురోహితుని పీకేసి రాజు కొత్త పురోహితుని పెట్టుకుంటాడు కాబట్టి. ఆల్రెడీ మనం విశ్వామిత్రుడి స్టోరీ చూసాం కదా 10 మంది రాజుల యుద్ధంలో. సో ఈ రాజును మంచి చేసుకోవడానికి, రాజుకి ఇంకా ఎక్కువ అధికారం, సంపదలు కలగడానికి రకరకాల యజ్ఞాలు, పూజలు స్టార్ట్ చేశారు. లైక్ రాజసూయం, అశ్వమేధం, వాజపేయం ఇలాంటి యాగాలు చేయించేవారు. అండ్ ఈ ఆర్యులు ఎకనమికల్లీ కూడా ఇంకా బలంగా తయారయ్యారు. ఇనీషియల్గా వీళ్ళ మెయిన్ వృత్తి పశుపోషణ మాత్రమే అని చెప్పుకున్నాం. కానీ ఇండస్ పీపుల్ని చూసి వీళ్ళు కూడా చిన్న చిన్న ఏరియాస్లో పంటలు పండించడం స్టార్ట్ చేశారు. స్లోగా ఇనుము బాగా వాడుకలోకి వచ్చింది. దీనివల్ల కంప్లీట్గా వాళ్ళ ఎకానమీ కూడా చేంజ్ అయిపోయింది.
రకరకాల పరికరాలు చేసుకున్నారు, పారిశ్రామికంగా బాగా డెవలప్ అయ్యారు. ఈ పరికరాల సాయంతో వ్యవసాయం కూడా చాలా ఈజీ అయిపోయింది. అడవుల్ని నరికేసి ఎక్కువగా పంటలను పండించేవారు, ఎరువుల వాడకం కూడా నేర్చుకున్నారు. విదేశీ వ్యాపారం చేసేవారు, అలానే బంగారం వెండి నాణ్యాలని వాడటం కూడా స్టార్ట్ చేశారు. అప్పటి వరకు ఆర్యులు అనార్యులు అన్న డిస్క్రిమినేషన్ మాత్రమే ఉండేదని చెప్పుకున్నాం కదా. కాలం గడిచే కొద్దీ వాళ్ళు చేసే వృత్తులను బట్టి వర్ణ వ్యవస్థ కూడా స్టార్ట్ అయింది. డామినేటింగ్ పవర్ ఉన్న రాజులు బ్రాహ్మిన్స్ ఉన్నత వర్గాలుగా మారిపోయారు. వ్యవసాయం వ్యాపారాలు చేసేవాళ్ళు వైశ్యులయ్యారు. ఈ ఆరుల చేతిలో ఓడిపోయిన వాళ్ళందరూ శూద్రులయ్యారు. అండ్ బిఆర్ అంబేద్కర్ లాంటి వాళ్ళు ఏమంటారంటే ఈ శూద్రులు కూడా ఆర్యులే. ఇనీషియల్గా అయితే ఆర్యుల్లో కేవలం 3 వర్ణాలు మాత్రమే ఉండేవి అంటారు. అవేంటంటే క్షత్రియ, బ్రాహ్మణ, వైశ్య. ఈ క్షత్రియులో కొంతమంది బ్రాహ్మణుల్ని బాగా సతాయించడం వల్ల బ్రాహ్మణ్స్కి బాగా కోపం వచ్చి వాళ్ళకి ఉపనయనం చేయడానికి నిరాకరించారంట. సో ఉపనయనం నిరాకరించబడటంతో ఈ క్షత్రియులుగా ఉన్న శూద్రులు సామాజికంగా దిగజారి వైశ్యుల స్థాయి కంటే తక్కువ స్థానానికి చేరి ఫైనల్గా 4వ వర్ణంగా మారారు అంటారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీటన్నింటి గురించి మనం తర్వాత డీటెయిల్గా డిస్కస్ చేసుకుంటాం. యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇనీషియల్గా అయితే ఈ వర్ణ సిస్టమ్ లేదు, తర్వాత వచ్చిందని గుర్తుపెట్టుకోండి. అలానే రాను రాను వీళ్ళ దేవుళ్ళు కూడా మారిపోయారు. ఇనీషియల్గా అయితే కేవలం ప్రకృతి శక్తులు మాత్రమే పూజించేవారు, విగ్రహారాధన అనేది ఉండేది కాదు. తర్వాత కాలంలో వీళ్ళు ప్రాపర్గా ఒక ప్లేస్లో సెటిల్ అయ్యారని చెప్పుకున్నాం కదా. సో ఈ ప్రకృతి శక్తులకి ఇంపార్టెన్స్ తగ్గిపోయి బ్రహ్మ విష్ణువుల్ని పూజించడం స్టార్ట్ చేశారు. స్లోగా లోకల్ గాడ్ అయిన శివాని కూడా అడాప్ట్ చేసుకొని త్రిమూర్తుల్లో ఒకరిగా కన్సిడర్ చేశారు. ఇకపోతే ఇనీషియల్గా ఋగ్వేదాన్ని మాత్రమే సంకలనం చేశారు. తర్వాతి కాలంలో మిగతా 3 వేదాలు అంటే యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలని, వీటి అర్థాలను వివరించడానికి బ్రాహ్మణాల్ని, అరణ్యాల్లో ఉండే ఋషుల కోసం అరణ్యకాల్ని, వేదాల్ని కంక్లూడ్ చేస్తూ ఉపనిషత్తుల్ని, వేదాల్లోని ముఖ్యమైన విషయాల్ని కామన్ పీపుల్కి కూడా అర్థమయ్యేలా చెప్పడానికి పురాణాలని, ఇతిహాసాలని కూడా రాయడం జరిగింది. ఇక్కడి వరకు క్లియర్ కదా. ఇప్పటి వరకు చెప్పింది అర్థమైతే కనుక మీకు వేదిక్ ఏజ్ కంప్లీట్గా అర్థమైనట్టే. దీన్నే ఇంకొంచెం డెప్త్గా డిస్కస్ చేసుకుంటాం అంతే. సో వీటన్నిటిని అబ్జర్వ్ చేస్తే మనకు అర్థమైంది ఏంటి, ఈ వేదిక్ ఏజ్ అనేది స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకే విధంగా లేదు అని. ఇనీషియల్గా ఒకలా ఉంది, తర్వాత కాలంలో చాలా చేంజెస్ వచ్చాయి. సో ఈ డిఫరెన్షియేషన్ని ఈజీగా హైలైట్ చేయడానికి చరిత్రకారులు ఏం చేశారంటే ఈ ఎంటైర్ వేదిక్ ఏజ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఏ బేసిస్ మీద డివైడ్ చేశారంటే ఈ ఆర్యుల గురించి మనం అర్థం చేసుకోవడానికి మనకున్న ఏకైక ఆధారం వేదాలు. అందుకే కదా దీన్ని వేదిక్ ఏజ్ అనేది. ఇనీషియల్గా అయితే ఋగ్వేదం ఒకటే ఉండేది అని చెప్పుకున్నాం. తర్వాత రోజుల్లో సాంస్కృతిక పరంగాను, సామాజిక పరంగాను, రాజకీయ పరంగాను బాగా డెవలప్ అవడంతో ఈ ఋగ్వేదాన్ని సింప్లిఫై చేసి మిగతా 3 వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు లాంటివన్నీ రాయడం జరిగిందని చెప్పుకున్నాం. సో డివైడింగ్ పాయింట్ ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది మనకి. ఋగ్వేద కాలంలో ఆర్యులు ఒకలా ఉన్నారు, మిగతా వేదాలు రాయబడ్డ కాలంలో ఇంకోలా ఉన్నారు. సో దాన్ని బేస్ చేసుకుని 2 పార్ట్స్గా డివైడ్ చేశారు. ఏంటంటే అవి ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్. తెలుగులో అయితే తొలివేద కాలం, మలివేదిక కాలం. ఋగ్వేదం ఒకటి ఉన్న కాలం తొలివేద కాలం లేదా ఋగ్వేద కాలం. మిగతా వేదాలు, లిటరేచర్ రాయబడ్డ కాలం మలివేద కాలం. ఈ ఆర్యులు సప్తసింధు ప్రాంతానికి ఎప్పుడు వచ్చారని చెప్పుకున్నాం? క్రీస్తుపూర్వం 1500 ప్రాంతంలో. ఈ 1500 బీసీ నుంచి 1000 బీసీ వరకు ఉన్న కాలాన్ని ఎర్లీ వేదిక్ పీరియడ్ లేదా తొలివేద కాలం అంటాం. ఈ టైంలో ఋగ్వేదం రాశారు కాబట్టి దీన్నే ఋగ్వేద కాలం అని కూడా పిలుస్తారు. 1000 బీసీ నుంచి 600 బీసీ వరకు ఉన్న కాలాన్ని లేటర్ వేదిక్ పీరియడ్ లేదా మలివేద కాలం అంటారు. వీటి గురించి ఇప్పుడు డీటెయిల్గా నేర్చుకుందాం. ఫస్ట్ నేర్చుకోబోయేది తొలివేద కాలం గురించి, ఎర్లీ వేదిక్ పీరియడ్. దీనిలో మనం ఫస్ట్ డిస్కస్ చేసుకునేది రాజకీయ వ్యవస్థ గురించి. ఈ టైంలో రాజకీయ వ్యవస్థ ఎలా ఉండేదంటే తొలివేద కాలంలో రాజ్యాలు లేవు, జస్ట్ తెగలు ఉండేవి. ఈ తెగలు తమలో ఒకడిని నాయకుడిగా ఎన్నుకునేవారు. ఈ తెగ నాయకుడిని రాజన్ అని పిలిచేవారు. ఈ రాజన్ మెయిన్ డ్యూటీ ఏంటి? తెగలోని ప్రజల్ని, పశువుల్ని రక్షించడం. ఇలా ఎవరైనా పశువుల్ని ఎత్తుకుపోయినప్పుడు వాటి కోసం చేసే యుద్ధాలని గోవిస్తి లేదా గవిస్తి అని పిలిచేవారు. లిటరల్లీ గవిస్తి అనే వర్డ్ మీనింగ్ ఏంటంటే సెర్చ్ ఫర్ కౌస్ అని. అండ్ ఇంతకు ముందే చెప్పుకున్నట్టుగా సొంతంగా డెసిషన్స్ తీసుకుని వాటిని ఇంప్లిమెంట్ చేసే అధికారం ఈ రాజన్కి లేదు. ఈ రాజన్ యొక్క అధికారాన్ని ఎవరు నియంత్రించేవారని చెప్పుకున్నాం? సభలు లేదా సంస్థలు. సింపుల్గా చెప్పాలంటే కొంతమంది సభ్యులతో ఉండే కమిటీస్. ఈ కమిటీస్లో ముఖ్యమైనవి సభ, సమితి. ఈ 2 సభల్లోనూ కూడా స్త్రీలకి స్థానం ఉండేది. ఈ 2 కాకుండా విధాత, గణ అని ఇంకో 2 సభలు ఉన్నట్టుగా కూడా మనకి ఆధారాలు ఉన్నాయి. ఈ అన్ని సభలకి కూడా రాజా నాయకుడిగా ఉండేవాడు, కానీ అతనికి ఓన్ డెసిషన్ మేకింగ్ పవర్ ఉండేది కాదు. ఈ 4 రకాల సభలకి డిఫరెన్సెస్ ఏంటో ఒకసారి చూద్దాం. సభలో ఏమో బాగా ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ సభ్యులుగా ఉండేవారు. ఆ ఊళ్ళో గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు కదా, లైక్ బిజినెస్ మ్యాన్, రిచ్ పీపుల్, బ్రాహ్మిన్స్, మోస్ట్లీ ఓల్డ్ ఏజ్ పీపుల్ అంతా కూడా ఈ సభల్లో ఉండేవారు. వీళ్ళంతా కలిసి రాజ్యంలోని సమస్యల్ని చర్చించడానికి సమావేశం అవుతూ ఉండేవారు. ఈ సభ అనేది కార్యనిర్వాహక వ్యవస్థ అని చెప్పచ్చు. ఇకపోతే రెండవది సమితి. ఈ సమితిలో సామాన్య ప్రజలు సభ్యులుగా ఉండేవారు. అంటే ప్రతి కుటుంబం నుంచి ఆ కుటుంబ పెద్ద రిప్రజెంటేటివ్గా ఉండేవాడు. రాజుని ఎన్నుకోవడానికి, తొలగించడానికి అధికారం ఈ సమితికి ఉండేది.
ఇది శాసన శాఖ అని చెప్పవచ్చు. సో ఓవరాల్గా చూసుకుంటే ఈ సభా సమితి ఈ రెండిట్లోని ఏది పవర్ఫుల్ అని అడిగితే ఆన్సర్ ఏంటి? సమితినే పవర్ఫుల్ అని చెప్పవచ్చు. ఈ రెండు మెయిన్ కమిటీస్. ఇవి రెండే కాకుండా విధాత గణ అని ఇంకొక 2 కమిటీస్ లేదా సభలు కూడా ఉన్నాయని చెప్పుకున్నాం కదా. వీటిలో విధాత అనేది ఎమర్జెన్సీ టైమ్స్లో రాజుకి సలహాలు ఇవ్వడానికి ఏర్పాటయ్యే సభ. గణ గురించి అయితే పెద్ద ఇన్ఫర్మేషన్ ఏం దొరకట్లేదు. ఇది మతపరమైన సభ అయ్యుండొచ్చని కొంతమంది భావిస్తున్నారు. అండ్ ఓవరాల్గా చూసుకుంటే అన్ని సభలకి అధ్యక్షుడు రాజే. ఈ రాజే అత్యుత్తమ న్యాయాధికారిగా ఉండేవాడు. కానీ కంట్రోల్ చేసేవి మాత్రం సభలు. దొంగతనాలు, రాజద్రోహం, అబార్షన్ ఈ మూడింటిని ముఖ్యమైన నేరాలుగా కన్సిడర్ చేసేవారు. ఇక్కడ ఫన్నీ థింగ్ ఏంటంటే గర్భస్రావం లేదా అబార్షన్ని అతిపెద్ద నేరంగా కన్సిడర్ చేశారు. కానీ ఎవరినైనా మర్డర్ చేస్తే పరిహారంగా ఒక 100 గోవులను ఇస్తే సరిపోయేది. అంటే ఒక మనిషి విలువ 100 గోవులతో సమానం అన్నమాట. కానీ కొంతమంది చరిత్రకారులు ఏమంటారంటే ఈ ఒక మనిషి ఈక్వల్ టు 100 గోవులు అని ఋగ్వేదం చెప్పింది బానిసలకి సంబంధించి అంటారు. అంటే నువ్వు బానిసని కొనుక్కోవడానికి 100 గోవులు ఇవ్వాల్సి ఉంటుంది అని దీని మీనింగ్ అని కొంతమంది ఇంటర్ప్రిట్ చేస్తున్నారు. అండ్ నువ్వు మర్డర్ చేసినా పర్లేదు కానీ రాజద్రోహం మాత్రం చేయకూడదు. ఎందుకంటే మర్డర్ చేస్తే పని చెప్పుకున్నట్టు 100 గోవులు ఇస్తే సరిపోతుంది. కానీ రాజద్రోహానికి మాత్రం మరణశిక్ష విధించేవారు. ఈ తొలివేద కాలం, మలివేద కాలం ఈ 2 కాలాల్లోనూ కూడా నేరాన్ని నిర్ధారించడానికి దివ్య పరీక్షల మీద డిపెండ్ అయ్యేవారు. యాక్చువల్లీ తొలివేద కాలంలో కంటే మలివేద కాలంలోనూ ఆ తర్వాత వచ్చిన రాజుల్లోనూ ఈ దివ్య పరీక్షలు అనేవి ఎక్కువయ్యాయి. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఈ తెలుగు ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు కూడా ఈ దివ్య పరీక్షల ద్వారానే నేర నిర్ధారణ చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. సో వీటి గురించి కొంచెం డీటెయిల్గా చూద్దాం. అసలు దివ్య పరీక్షలు అంటే ఏంటంటే ఇన్ కేస్ సాక్షులు కానీ పత్రాలు కానీ అందుబాటులో లేవనుకోండి, అంటే నేరం జరిగినట్టు కనిపిస్తుంది కానీ మనకి ఎవిడెన్సెస్ ఏమీ లేవు. ఇలా మానవ సాక్ష్యం అందుబాటులో లేని సందర్భాల్లో ఏం చేసేవారంటే ఆ నిందితుడు నేరం చేశాడా లేదా నిర్ధారించే బాధ్యతని దేవుడి మీద వదిలేసేవారు. సో ఇలా దేవుడి మీద వదిలేసి చేసే పరీక్షలనే దివ్య పరీక్షలు అంటారు. అగ్ని దివ్య, జల దివ్య, విష దివ్య, కోశ దివ్య, తుల దివ్య అని అరౌండ్ ఒక 5 రకాల దివ్య పరీక్షలు ఉండేవి. ఈ పరీక్షల్లో ఎవడైతే అక్యూజ్డ్ ఉంటాడో ఆ పర్సన్ ఇన్ కేస్ తప్పు చేయలేదనుకోండి, దేవుడే జోక్యం చేసుకుని అతన్ని రక్షిస్తాడని నమ్ముతూ అతనికి 5 ఏదో ఒక టాస్క్ ఇస్తారు. యూజువల్గా ఏం చేసేవాళ్ళు అంటే వీక్గా ఉండే పీపుల్ ఉంటారు కదా, స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, వందులు, కుంటివారు, బ్రాహ్మణులు, రోగులు వీళ్ళందరికీ తుల దివ్యని, క్షత్రియులకి అగ్ని దివ్యని, వైశ్యులకి జల దివ్యని, శూద్రులకి విష దివ్యని అమలు చేయడం జరిగేది. ఇక్కడ తులా దివ్య అంటే ఏం లేదు, అక్యూజ్డ్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ ఒకసారి త్రాసులో కూర్చోబెట్టి బరువు చూస్తారు. తర్వాత ఆ త్రాసుని మంత్రంతో ప్రార్థించిన తర్వాత మళ్ళీ ఆ పర్సన్ యొక్క బరువు చూస్తారు. ఇన్ కేస్ బరువు పెరిగితే ఆ పర్సన్ని దోషిగా కన్సిడర్ చేసి శిక్షిస్తారు. అగ్ని దివ్య అంటే బాగా ఎర్రగా కాల్చిన ఇనుపగుండిని అంటే ఐరన్ బాల్ని అక్యూజ్డ్ చేతిలో పెడతారు. దాన్ని పట్టుకుని అతను 7 సర్కిల్స్ మీద నడవాల్సి ఉంటుంది. ఇలా చేసిన తర్వాత ఆ కాలుతూని ఇనుపగుండిని కింద పడేసినప్పుడు అతని చేతుల్ని చెక్ చేస్తారు. చేతులు కాలకుండా ఉంటే అతను తప్పు చేయలేదు అని, కాలితే తప్పు చేశాడు అని. జలదివ్య అంటే వరుణదేవుని ప్రార్థించి ఒక పర్సన్ని నీటిలో ముంచి అక్కడి నుంచి బాణం వేస్తారు. వేరేవాడు వెళ్ళి ఆ బాణం ఎక్కడ పడిందో చూసి తెచ్చే వరకు మనోడు ఆ నీటిలో పోకుండా ఉంటే తప్పు చేయలేదు అని కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ విషదివ్య. హిమాలయాలో దొరికే షారంగానే ఒక విషాన్ని తీసుకొచ్చి 7 చుక్కలు ఈ అక్యూజ్డ్ నోట్లో పోస్తారు. లక్క బాగుండి అతడు బతికితే తప్పు చేయనట్టే. కోశదివ్య. కొంతమంది కోప స్వభావం ఉన్న దేవతలు ఉంటారు, ఉగ్రదేవతలు. ఆ ఉగ్రదేవతలను అభిషేకించిన నీటిని 3 దోశలు తాగాలి. ఇలా తాగిన తర్వాత 2 వారాలు వెయిట్ చేస్తారు. ఈ 14 రోజుల్లోనూ అతనికి ఎటువంటి ఆపద కలగకపోతే అతను తప్పు చేయలేదని భావించి వదిలేస్తారు. సో రాజకీయ వ్యవస్థ, అందులో భాగంగా ఉండే న్యాయ వ్యవస్థల గురించి డిస్కస్ చేసుకున్నాం. నెక్స్ట్ ఆర్థిక వ్యవస్థ. తొలివేద కాలంలో వీళ్ళ ఎకానమీ అంతా కూడా పశుపోషణ మీద ఆధారపడి ఉంటుందని చెప్పుకున్నాం. దొంగతనాలు లాంటి నేరాలన్నీ కూడా ఈ పశువుల కోసమే జరిగేవి. ఈ పశువుల్ని బేస్ చేసుకునే ఒక పర్సన్ ఎంత ధనవంతుడో చెప్పేవారు. అంటే ఒక పర్సన్ దగ్గర ఎన్ని పశువులు ఉంటే ఆ పర్సన్ అంత రిచ్ అనమాట. సో వీళ్ళ ఎకానమీ కంప్లీట్గా పశువుల మీద ఆధారపడింది కాబట్టి వీళ్ళ ఎకానమీని పాస్టోరల్ ఎకానమీ లేదా పశుపోషణ ఆర్థిక వ్యవస్థ అని పిలవచ్చు. కంప్లీట్గా పశువుల మీద డిపెండ్ కాకుండా కొంచెం వ్యవసాయం కూడా చేసేవారు. ఋగ్వేదంలో ఫస్ట్ పార్ట్లో భూమిని దున్నడం గురించి కూడా ఉంది. ఈ కాలంలో వీళ్ళ సామాజిక వ్యవస్థ తీసుకున్నా, ఆర్థిక వ్యవస్థ తీసుకున్నా, రాజకీయ వ్యవస్థ తీసుకున్నా, ఆఖరికి మత వ్యవస్థ తీసుకున్నా సరే ప్రతిదీ గోవు మీదే డిపెండ్ అయి ఉండేది. రాజుని గోప లేదా గోపతి అని పిలిచారు. ఆ రోజుల్లో డబ్బు లేదు అని చెప్పుకున్నాం. ఎక్కువ గోవులు ఉండేవాడే ధనవంతుడు. ఇప్పుడు మనం డబ్బున్న వాడిని శ్రీమంతుడు అని ఎలా పిలుస్తున్నామో అలా అప్పటి ధనవంతుడిని గోమత్ అని పిలిచేవారు. గోమంతుడు షార్టర్ ఫామ్లో గోమత్ అయిందని గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. యుద్ధాలు కూడా ఈ గోవుల కోసమే జరిగేవని చెప్పుకున్నాం కదా, అందుకే వాటిని గవిస్తే అని పిలిచేవారు. ఈ టైంలో బిజినెస్ అంతా కూడా మ్యాక్సిమం వస్తు మార్పిడి పద్ధతి ద్వారానే జరిగేది. కానీ కొన్ని బిజినెస్ డీలింగ్స్లో నిష్కా అనే వస్తువుని యూజ్ చేసినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఆ టైంలో కాయిన్స్ లాంటివి ఏమీ దొరకలేదు కాబట్టి ఈ నిష్కా అనేది ఏదైనా చైన్ లాంటి గోల్డ్ ఆర్నమెంట్ ఏమో అనుకుంటున్నారు. చిన్న చిన్న పరిశ్రమలు కూడా స్టార్ట్ చేసినట్టు ఆధారాలు ఉన్నాయి. ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే వడ్రంగికి ఇవ్వడం జరిగేది. వడ్రంగిని తక్షణ అని పిలిచేవారు.
ఈ తక్షన్కి సొసైటీలో మంచి స్టేటస్ ఉండేది. ఎందుకంటే వ్యవసాయానికి అవసరమైన పరికరాలని, ఎడ్ల బళ్ళని, అదేవిధంగా రథాలని కూడా అతనే తయారు చేస్తాడు కాబట్టి. అండ్ ఈ తొలివేద కాలం నాటి ముఖ్యమైన పరిశ్రమలను చూసినట్టయితే మెయిన్ పరిశ్రమ వడ్రంగి పరిశ్రమ. వడ్రంగిని ఏమంటారని చెప్పుకున్నాం, తక్షన్. నెక్స్ట్ కుండల పరిశ్రమ. ఈ కుండలు తయారు చేసేవాడిని కులల లేదా కులారిక అని పిలిచేవారు. తాడిది వస్త్ర పరిశ్రమ. బట్టలు నేసేవారిని వ్యాయ లేదా కోలీకులు అని పిలిచేవారు. లోహ పరిశ్రమ. ఇనీషియల్ డేస్లో ఇనుము వాడకం స్టార్ట్ అవ్వలేదు. ఆ టైంలో మెయిన్ లోహాలంటే రాగి అండ్ కాంస్యం. వీటిని ఆయా అని పిలిచేవారు. వీటితో పాటు ఆభరణాల కోసం బంగారం, వెండి యూజ్ చేసేవారు. ఫైనలీ ఆభరణాల పరిశ్రమ. బంగారం, వెండితో ఆభరణాలు తయారు చేసేవారని చెప్పుకున్నాం కదా. ఇలా బంగారు ఆభరణాన్ని తయారు చేసే వాళ్ళని హిరణ్యకార అని పిలిచేవారు. నెక్స్ట్ సామాజిక వ్యవస్థ. వేదకాలం నాటి సమాజంలో పితృస్వామ్య వ్యవస్థ అమల్లో ఉండేది అని చెప్పుకున్నాం. కుటుంబ పెద్దని గృహపతి లేదా కులప అని పిలిచేవారు. మోస్ట్లీ అప్పటి సమాజంలో ఏకపత్ని వ్రతం అమల్లో ఉండేది. ఇనీషియల్ డేస్లో అయితే, అంటే తొలివేద కాలంలో పురుషులతో సమానంగా స్త్రీలకి కూడా సమాజంలో గౌరవ మర్యాదలు ఉండేవి. ప్రజాసభలైన సభా సమితి లాంటి వాటిలో స్త్రీలకు కూడా సభ్యత్వం ఉండేదని చెప్పుకున్నాం. అపాల, విశ్వవర, ఘోష, లోపముద్ర ఇలా దాదాపు ఒక 20 మంది కవయిత్రులు ఉండేవారని ఋగ్వేదం చెప్తుంది. ఈ ఋగ్వేదంలో కూడా ఈ కవయిత్రుల కాంట్రిబ్యూషన్ ఉంది. బాల్య వివాహాలు, సతీ సహగమనం లాంటి దురాచారాలు అయితే తొలివేద కాలంలో అమల్లోకి లేవు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఋగ్వేదం భర్త చనిపోతే రెండో పెళ్లి చేసుకోమని కూడా చెప్తుంది. ఇక్కడ నియోగా అని ఒక సంప్రదాయం ఉంది. దీని మీద కూడా క్వశ్చన్ పడవచ్చు. సంతానం లేని వితంతువు పుత్ర సంతానం కోసం ఒక మేల్ రిలేటివ్ని మ్యారేజ్ చేసుకుంటే దాన్నే నియోగా అంటారు. ఇక్కడ యూజువల్లీ ఈ మేల్ రిలేటివ్ ఆ చనిపోయిన భర్త యొక్క సోదరుడై ఉంటాడు. అండ్ ఒక పర్సన్కి మగ సంతానం కానీ లేకపోతే ఆస్తి మొత్తం కూతురు కొడుకు వెళ్తుంది. గోధుమ, బార్లీ, పాలు, పాల ఉత్పత్తులు, కూరగాయలు, పళ్ళు ఇవే ఈ టైంలో ఆర్యులకి ముఖ్యమైన ఆహారం. సోమ, సుర అనే మత్తు పదార్థాలు కూడా డ్రింక్ చేసేవారు. వీటిలో సోమ అనేది హిమాలయాల్లో దొరికే ఒక మొక్క పసరుతో తయారయ్యేది. సుర యవాధాన్యంతో తయారయ్యేది, అంటే బార్లీ. ప్రధాన రవాణా సాధనం గుర్రం. ఎక్కువ మంది ట్రావెల్ చేయడానికి, సరుకుల్ని రవాణా చేయడానికి గుర్రాలతో ఉండే రథాలు లేదా ఎడ్ల బళ్ళని వాడేవారు. ఋగ్వేదంలో ఈ గుర్రం గురించి 215 సార్లు మెన్షన్ చేశారు. గోవు గురించి అయితే 176 సార్లు మెన్షన్ చేశారు. రథాల పోటీ, గుర్రపు స్వారీ, పాచకులు, సంగీతం, నాట్యం లాంటివి వీళ్ళ మెయిన్ ఎంటర్టైన్మెంట్ సోర్సెస్. వర్ణ వ్యవస్థ అనేది లేదు అని ఇంతకుముందే చెప్పుకున్నాం. కానీ స్లోగా ఈ తొలివేద కాలం ఎండింగ్కి వచ్చేసరికి ఈ ఆర్యుల సమాజం చేసే పనుల ఆధారంగా 3 కేటగిరీలుగా డివైడ్ అయిపోయింది. యుద్ధవీరులు, పూజారులు, సామాన్యులు. యుద్ధవీరులు అంటే యుద్ధాల్లో పాల్గొనేవారు. పురోహితులేమో పూజల్లో పాల్గొనేవారు. మిగతా సామాన్య జనం ఉంటారు కదా, పశుపోషణ, వ్యవసాయం, మిగతా వృత్తులు చేసుకునేవారు. వీళ్ళందరూ కూడా సామాన్యులుగా కన్సిడర్ చేయబడ్డారు. అండ్ ఆర్యుల చేతిలో ఓడిపోయిన దాసదాసులు బానిసలుగాను, శూద్రులుగాను కన్సిడర్ చేయబడ్డారు. ఇక్కడి వరకు క్లియర్ కదా. నెక్స్ట్ క్లాస్లో లేటర్ వేదిక్ పీరియడ్ లేదా మలివేద కాలం గురించి డిస్కస్ చేసుకుందాం. దాంతోపాటు వీళ్ళ మతం గురించి, వేద సాహిత్యం గురించి కూడా నేర్చుకుంటే ఈ వేదిక్ ఏజ్ టాపిక్ కంప్లీట్ అవుతుంది.